సీతాఫలకాయలు ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయి కాయలు. అదిగో చెట్టు నిండా కాయలే, భలే ఉన్నాయి. ఓ కనకం, అటు అడిగి పోయినావు ఇంకా అంటే అన్నావు అంటావు అది ఇది అని అటు పోయినావు. ఈ లొకేషన్లోకి కనకం వచ్చింది. కనకానికి లొకేషన్ బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తుంది. ఒకటే చిన్నపిల్లలా ఎగురుతుంది అటు ఇటు నిక్కరేసుకొని. సర్లే కానీ ఆంటీ. అవునా ఆంటీ? అవునా ఆంటీ? అవునా ఆంటీ? అవునా ఆంటీ? నన్ను ఎందుకు ఆంటీ తిట్టేస్తావు అందరితో? అందరు నన్ను తిడతారు. అబ్బో ఇవన్నీ సీతాఫలకాయల చెట్లే ఉన్నాయి. ఆడ చింత చెట్టు, సీతాఫలకాయలు. కొయ్యి, కాయలు బాగున్నాయి. పీపులు కాదయ్యి, కాయ పండింది, మెత్తగుంది కాయ. ఇదిగో ఇట్రా, దగ్గరకు రా, కాయ దగ్గరికి రా, చెప్తా. కాయ పట్టుకొని చూడు. కాయలు చూడు, రెండు కాయలు చూడు ఎట్టున్నాయి. అవును పండింది. ఇదిగో ఇక్కడ తెల్లగా ఉంటే పండినట్టు నీకు అర్థం కావట్లేదు. ఇదిగో పచ్చి కాయ కాదు, ఇదిగో ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది ఆ కాయకి. ఆ తెల్లగా కనిపించిందంటే అది పండినట్టు. ఇప్పుడు ఏం చేయమంటా, కొయ్యమంటా? కొయ్యి మరి. అదేంది అట్టగొత్తన్నావు? దాన్ని కొంచెం జాగ్రత్తగా కొయ్యి, నొప్పి పుట్టిద్ది చెట్టుకి. అది నువ్వు ఆ కాయలు కోయడం రాదు నీకు, గట్ల మీద నడవడం రాదు. ఎప్పుడన్నా పొలాలకు పోతే అర్థమవుతుంది. అది కూడా బాగానే ఉంది, కొయ్యి. పీపు కాదు, అది పండుద్ది. పండుద్ది అంటే ఏమో నువ్వు చిన్నపిల్లలు కాదు. ఇదిగో ఇంకా ఉన్నాయి కాయలు. ఇగో ఇట్రా, ఏముండవు, పాములు గేములు ఏముండవు. కానీ కాదు కనుక, ఇదిగో నువ్వు పోయి నీ చేత్తో కొయ్యి. కాయలు బాగున్నాయి కనుక. ఇట్లాంటి అడవులల్లో, పొలాలల్లోనే ఉండేది కాయలన్నీ. కనుక ఇగో ఇవి కూడా పట్టుకో. అవి వేరే అండి. నా ఆస్తి అంతా అయిపోయినట్టు, నేను లేని దాన్ని అయ్యి గుడిసెలో వంటలు చేసుకున్నట్టు తీసారండి. కనుక ఇది కోళ్ళ ఫామ్ కడిగో, చింత చెట్టు కడిగో, చింతకాయలు ఉన్నాయేమో. కానీ ఈ కాయ చిన్నగా ఉంది, ఈ కాయ చిన్నగానే ఉంది. కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పండుతాయి అయితే ఇవి. ఇక్కడ ఒక కాయ ఉంది, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. కానీ చెట్టు నిండా కాయలు. అంటే ఇప్పుడే కదా దీని సీజను, ఇప్పుడిప్పుడే కాయలు. ఇంక ఈసారి వచ్చే లోపు లావు అయిపోతాయి కాయలు. ఇక్కడ పక్కన చూస్తే చింతకాయలు కూడా ఉన్నాయి, జామ చెట్టు కూడా ఉంది. జామ చెట్టు కానీ జామకాయలు ఏం లేవు దీనికి. చింత చెట్టు, చింతకాయలు పాడైపోయినాయి కూడా. ఇగో చింతకాయలు పాడైపోయినాయి. ఇగో చింతకాయలు అన్నీ పాడైపోయినాయి. ఎందుకు చింతకాయలు పాడైపోయినాయి? ఇగో చింతకాయలు ఎందుకని? చింతకాయలన్నీ నీలా పాడైపోయినాయి. నేను ఇప్పుడు ఎంత అందంగా ఉన్నానో అందరికీ తెలుసు. ఇగో కోళ్ళ ఫామ్ ఇది. ఇటు చూడు, నువ్వు బిజీగా ఉన్నావు. పని చేయి, నీ పని నువ్వు చేసుకో. అక్కడ ఒక కోళ్ళ ఫామ్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక కోళ్ళ ఫామ్ ఉంది. ఈ లొకేషన్ భలే ఉంది కనుక. ఇదిగో ఇక్కడ లొకేషన్ చూద్దా, మళ్ళా దొరకదు నీకు. ఈ లొకేషన్ చూడు. అబ్బో కోళ్ళ వాసన వస్తుంది ఇక్కడ. మామూలుగా కంపు మరీ ఘోరంగా ఉంది. పా, నువ్వు లోపలికి పోయి ఎందుకు వెళ్ళనియరు? దారి ఉంటుంది ఆడికి పోయి. అది గేట్ తీయాలి, అది గేట్ ఉంది ఆడ. గేట్ లాక్ వేస్తారు దానికి. గేట్ లాక్ తీయొద్దు. లాక్ తీయండి ఎలా? షర్ట్ మార్చుకుంటావా? ఆడ మార్చుకుంటావా ఈడ? అబ్బో మామిడికాయ చెట్టు ఉంది కనుక అక్కడ. మామిడికాయ చెట్టు కాదు, సపోటా చెట్టు ఉంది. ఆ కనుక నేను తీస్తా. మరి కామెడీ నువ్వు. నీకేం తెలీదులే కనుక. అసలు నీకేం తెలుసు చెప్పు. ఒక్క నిమిషం గట్టి.